ఈ కాలం పోరలకు అసలు పైసలు అంటేనే లెక్క లేకుండా పోతుంది. ఏడ పడితే ఆడ పైసలు వాడేచుడే. రీల్స్ కోసం పైసలను పిచ్చి కాయిదాలు ఎగిరేసినట్టు ఎగిరేసుడు బాగా అలవాటు అయిపోయింది. మీకు ఈ పాటికే యాదికి రావాలి నేను ఎవల గురించి మాట్లాడుతున్నానో. ఇంకా తెలియనోళ్ళుంటే ఇది చూడుర్రి. సిగ్గు లేదే జీడిగింజే అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో గీ మోతవారి మొగైన కథ కూడా గట్లనే ఉంది. మీకు ఈ పాటికే తెలవాలని ఈ నెవలో దట్ గాయ్ ఓన్లీ మొన్నట్ల కుకట్పల్లిలా నడి రోడ్ల మీద పైసలు ఎగరేషన్ చూడుర్రి. ఈ మహాన్ బావుడే యూట్యూబరు అండ్ ఇన్స్టాగ్రామరు పవర్ హర్ష అలియాస్ మహాదేవు. మనోనికి పైసలంటే చాలా చిన్న సూపు. అందుకే ఏడవాడితే ఆడ ఇట్లా ఇసిరేస్తా ఉంటాడు. అయితే ఇప్పుడు మళ్ళా కొత్తగా కొంతమంది బౌన్సర్లతోని కొండాపూర్ ఏఎంబి మాల్ వచ్చి హల్చల్ చేసి పోయిండు. అదేందంటే నన్ను ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళందరికి పైసలు వంచుతా అని చెప్పుకుంటా నానా హంగామా చేసిండు. ఇదంతా దేనికి అని జల్లడ పడితే మనోడు చేసేదంతా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తందుకు. నన్ను ఫాలో అయ్యి నా లెక్క బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా గిట్ల చెప్పలేనంత పైకం సంపాదించొచ్చు అనేది కథ. ఈ ఏషాలు మొత్తం ఇంతగానం ట్రెండ్ అయితే బుర్రలేని చాలా మంది ఈజీ మనీ కోసం అదే నిజమని నమ్మి బొక్క బోర్ల వడక తప్పది. అందుకే ఇసొంటోళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని పోలీసు వాళ్ళకు మొరబెట్టుకుంటారు చాలా మంది. ఎవరైనా సరే జిందగీలో ఒకటి యాది పెట్టుకోర్రి, మనం కష్టపడకుండా పైసల కోసం ఆశపడొద్దు. కష్టపడకుండా వచ్చింది ఏది మనది కాదు. రెక్కలున్నన్ని దినాలు కష్టపడు, అప్పుడే బాగుపడతావు. నాడుమిట్లొచ్చిన పైకం నాడుమిట్లనే గంగపాలైతది. ఇక గిసొంటోళ్ళని నమ్మితే మన సావు మనమే ఏరుకోరు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఆ టెన్క మీ ఇష్టం. ఇక అయిపోయి మెగా వర్సెస్ అల్లులొల్లి మళ్ళా షురు అయిందనే చెప్పాలి. ఎందుకంటారా, సంధ్య థియేటర్ పంచాయతీ మీద పవన్ సార్ ఏమన్నాడో అంటే మీకే అర్థమవుతుంది. ఇన్నొద్దులో అల్లు అర్జున్ పంచాయతీ మీద పవన్ సార్ ఏమంటాడు అని అంతా ఎదురు చూసిర్రు. మొత్తానికి అలా మాటల మాట ఆ ముచ్చట గురించి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ విషయంలో హీరోని ఒంటరిని వేసిర్రు అని సపోర్ట్ ఇచ్చుకుంటేనే గోటితోని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుండు. అభిమాని చచ్చిపోయిన రోజే వాళ్ళను పోయి పరామర్శించునుంటే కథ ఇంత దాకా రాకపోతుండే అని సురుకులు కూడా అంటించిండు. అంతేకాదు అటు సీఎం రేవంత్ సార్ను ఉద్దేశించి కూడా జరసేపు మాట్లాడుకొచ్చిండు. చట్టం ఎవరికి సుట్టం కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కరెక్ట్ పని చేసిండు. అల్లు అర్జున్ స్థానంలో ఎవరున్నా ఆయన అదే పని చేసేటోడు. ఆయన పుష్ప సినిమా టికెట్ల విషయంలో కూడా సహకరించినప్పుడు కావాలని ఎందుకు కక్ష పెట్టుకుంటాడు? ఇది అందరు ఆలోచించాల్సిన విషయం అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించిండు. తొక్కిస్లాట విషయంలో ముఖ్యమంత్రి కరెక్ట్ నిర్ణయం తీసుకుండు. అటు థియేటర్ రోల్ గాని అల్లు అర్జున్ సిబ్బంది గాని జర జాగ్రత్త పడినుంటే ఇదంతా కాకపోతుండే అని మీడియా చిట్చాట్లా మాట్లాడుకొచ్చిండు. ఇక మళ్ళీ దీని మీద బన్నీ ఫ్యాన్స్ గాని బన్నీ గాని ఏ తీర్ల రియాక్ట్ అవుతారన్నది ముందు తెలుస్తుంది.